హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కోవా గర్జలు చేస్తున్నాను అనేసి. అయితే ఇంకా ఆ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయలేదండి, లెంతీ అయిపోతుంది కదా, అందుకోసమే ఇంకా సపరేట్గా అయితే పెడుతున్నానండి. ఇందులో ఏం రొటీన్ అయితే చూపించట్లేదండి, ఓన్లీ కుకింగ్ వ్లాగే అంటే కుకింగ్ పార్టే చూపిస్తున్నానండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే నేను కోవా గర్జలు అయితే చేస్తున్నానండి. దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు చెప్తానండి. నేను మైదా పిండి 250 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. 250 గ్రామ్స్ మైదా పిండికి 60 గ్రామ్స్ నెయ్యి అయితే వాడానండి. ఇంకా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ అయితే నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా మంచిగా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఏమంటారు, ప్రతి పిండికి చిన్న రవ్వకి నెయ్యి అయితే పట్టే విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా మనము ఒక రౌండ్ చేస్తే మనకు పిడికిలికి అయితే ఇట్లా ఒక లడ్డు లెక్క రావాలండి. ఇంకా వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక డౌ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసానండి, చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, కాకపోతే ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదండి. అందుకోసమే ఇంకా అన్నీ తెప్పించి అయితే పెట్టానండి. పిల్లలకు టెస్ట్లు కూడా అయిపోయాయండి. అందుకోసమే ఇంకా కొంచెం ఖాళీ టైం దొరికితేను ఇలా కొత్తగా వంటలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. కుకింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ నాకు. ఇంకా కొత్తగా ఏమన్నా కుక్ చేయాలంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకోసమే చేస్తూ ఉంటానండి. ఇంకా చూసారు కదా వీడియోలో డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అది పక్కన పెట్టేశానండి. ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్స్ అయితే మంచిగా నానాలి. ఇంకా ఆ లోపు అయితే నేను కోవా మా వారు 500 గ్రామ్స్ తీసుకొచ్చారండి. ఇంకా నేను మాత్రం 250 గ్రామ్స్ మైదా పిండికి 250 గ్రామ్స్ కోవా అయితే యూజ్ చేశానండి. ఇంకా మా వారు 500 గ్రామ్స్ తీసుకొచ్చారు కదా, దాంట్లో ఆఫ్ చేసి ఇంకా ఆఫ్ అయితే మళ్ళీ ప్యాక్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా దాంతో ఏదైనా రెసిపీ ట్రై చేయాలి. ఇంకా నేను ఆఫ్ తీసుకున్నాను కదండి, అంటే 250 గ్రామ్స్ ఆఫ్ కోవా తీసుకున్నాను కదా, దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మంచిగా చల్లార్చుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం పీసెస్గా మనం సపరేట్ చేసి ఇప్పుడు దాన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగతా కోవా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి, మళ్ళీ ఖరాబ్ అవుతుంది కదా బయట పెడితే, మళ్ళీ మర్చిపోతాను. ఇంకా దీన్ని 250 గ్రామ్స్ ఆఫ్ కోవాని మంచిగా చిన్న ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేనైతే ఆల్మోస్ట్ 250 గ్రామ్స్కి నాకు 18 to 20 గర్జలేమో అయ్యాయండి. ఇంకొకటి, ఇది అంత ఏమంటారు, మనకు స్టోర్ ఉండదండి. మనము ఒక 2-3 మ్యాక్సిమం 2-3 డేస్లో మనము ఫినిష్ చేసేయాలి. అలా అయితేనే మనకు ఫ్రెష్నెస్ అయితే ఉంటుందండి. ఒక 2-3 రోజులు అయితే ఉంటుందండి, దానికి మించి అయితే ఉండదు నాకు తెలిసి. ఇంకా చూస్తున్నాను కదా వీడియోలో, అలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో యాలకుల పొడి, మళ్ళా ఒక 3 స్పూన్లు చక్కెర పౌడర్ చేసి వేసుకోవాలండి. ఇంకా దీంట్లో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, ఇంకా దానికైతే ఏ మెజర్మెంట్స్ అయితే ఏం లేదండి, మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా నెయ్యిలో వేయించి అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కోవా వేడిగా ఉందండి, అందుకోసమే పక్కన పెట్టాను. ఇంకా ఇదంతా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కొంచెం చక్కెర క్వాంటిటీ కొంచెం తక్కువ వేసానండి, ఎందుకంటే మా వారు నిత్య స్వీట్ అంతగా తినరండి, ఇష్టపడరు. మీకు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఇలా తక్కువ వేస్తేనే
టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే మనం లాస్ట్ అండ్ ఫైనల్‌లో చక్కెర పాకంలో డిప్ చేస్తామండి. చూపిస్తాను మీకు. అందుకోసమే అక్కడ మనము చక్కెర కొంచెం తక్కువ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇంకా అది పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నేను 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నాను కదా, దానికి సరిపడా నేను ఒక బౌలు మళ్ళీ హాఫ్ బౌల్ అండి, అంటే 1.5 బౌల్ అయితే చక్కెర తీసుకున్నాను. తర్వాత వాటర్ అయితే ఒక హాఫ్ బౌల్ అయితే యాడ్ చేశానండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తాను చూడండి. 1.5 బౌల్ అయితే చక్కెర యాడ్ చేశాను, వాటర్ అయితే హాఫ్ బౌల్ అయితే యాడ్ చేశానండి. ఇంకా ఇప్పుడు దీన్ని పాకం అంటే మొత్తం తీగ పాకం వచ్చేంత వరకు అయితే మసలనివ్వద్దండి. మామూలుగా చక్కెర కరిగేంత వరకు మనము మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మీకు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. నా దగ్గర చాలా కొద్దిగా ఉందండి, అందుకోసమే అది యాడ్ చేశాను నేను. ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్ట్ అయితే సరిపోతుందండి చక్కెర. మనకు తీగపాకం రావాల్సిన అవసరమే లేదు, మామూలుగా మెల్ట్ అవుతే సరిపోతుంది. ఇంకా మా నిత్య కూడా హెల్ప్ చేస్తుందండి. ఆల్మోస్ట్ ఇది నేను నైట్ ప్రిపేర్ చేశానండి, డిన్నర్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేశాను. ఇంకా ఆ రోజైతే ఎలాగైనా ప్రిపేర్ చేయాలనేసి అయితే ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా నిత్య కూడా చిన్నగా హెల్ప్ చేసింది. తనకు కూడా కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి, కాకపోతే చిన్నది కదా, అందుకోసమే స్టవ్ దగ్గర ఉన్న పనులు అంతగా చెప్పను. ఇంకా చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా మనకు ఫింగర్స్కి అంటుకుంటే సరిపోతుందండి, అంటే చక్కెర పాకం ఇలా అంటుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం అసలు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేశానండి. ఇప్పుడైతే మనం గర్జలు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో ఎన్ని బాల్స్ అవుతాయో ఫస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి. నాకు ఆల్మోస్ట్ ఒక 18 నుంచి 20 గర్జలు అయితే అయ్యాయండి 250 గ్రామ్స్కి. ఇంకా మనము చపాతీకి ఎంత మందం అయితే ఒత్తుకుంటామో అంత మందం అయితే ఒత్తుకోవాలండి. ఇంకా ఒత్తుకున్న తర్వాత దీంట్లో మనము కోవా బ్యాటర్ ఉంది కదండి, కోవా మిశ్రమం, అది దీంట్లో పెట్టేసి వాటర్తో సైడ్స్కి అంతా పెట్టి మనము గజ్జలు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే లోపల కోవా బ్యాటర్ బయటికి రాకుండా ఇలా వాటర్తో నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. నేను బౌల్లో వాటర్ తీసుకోవడం మర్చిపోయానండి, అందుకోసమే కొంచెం లేట్ అయింది ఇక్కడ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇదిగోండి ఇలాగా ఈ విధంగా మంచిగా తడిపి ఇంకా మనము ఇలా అల్లుకోవాలండి. నేనైతే చాలా రెసిపీస్ ట్రై చేశానండి, కాకపోతే గజ్జలు ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇలా అల్లడం ఎంతమందికి వస్తుందో కింద కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం కదా, కొంచెం టైం పట్టింది అల్లడానికి, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు వస్తుందేమో చూడాలి. ఇంకా నేను నెమ్మదిగా అల్లుతున్నానండి, ఏదో అలా అయితే వచ్చింది, పర్ఫెక్ట్గా రాలేదు ఏమో అనిపించింది. ఇంకా ఫస్ట్ టైం కదండి చేయడం. ఇంకా అదే విధంగా అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే. నేను ఇంకా స్వీట్ తక్కువ వేసాను కదా, ఓకే, ఎందుకంటే స్వీటు ఎక్కువగా వేస్తే మనం చక్కెర పాకంలో డిప్ చేసిన తర్వాత చాలా స్వీట్ అయిపోతుంది. కాకపోతే అందుకోసమే కోవా బ్యాటర్లో కొంచెం స్వీట్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇంకా అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే 9 అయిపోయింది లేండి, 9:30 అలా అవుతుందేమో. ఇంకా ఫాస్ట్గా పిల్లలైతే పడుకున్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే
ఇలాగా ఫాస్ట్గా చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ టైం కొంచెం అల్లడం నేర్చుకోవాలి గర్జలు. అంతేనండి, ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వచ్చేసి మొత్తం ఎక్కువ కాగొద్దండి, మీడియం టు హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి మెల్లగా నెమ్మదిగా మనము రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మా కార్తీక్ అయితే పడుకున్నాడండి. ఇంకా నిత్య కూడా నేను వెళ్తానమ్మా, నాకు నిద్ర వస్తుందని చెప్తే తను కూడా వెళ్ళిపోయిందండి మధ్యలోనే. ఇంకా నేను మీరు చూస్తున్నారు కదండి వీడియోలో, ఆయిల్ అయితే ఎక్కువ హీట్ కావద్దు, మీడియంగా హీట్ కావాలి. తర్వాత స్టవ్ వచ్చేసి హై టు లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా నెమ్మదిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన అయితే మంచిగా మాడిపోతాయి, లోపల అసలు కుక్ కాదండి. అందుకోసమే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అదండి రెసిపీ. ఎలా అనిపించింది రెసిపీ అస్సలు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటకాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా చక్కెర పాకంలో ఇలా ఒక్క 60 సెకండ్స్ అలా ఉంచి తీసేయాలి. కానీ చాలా ప్రాసెస్ అండి అంటాం, కానీ చాలా కొంచెం పెద్దగానే ఉంది ప్రాసెస్. ఇంకా గర్జలు అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి. అంతేనండి రెసిపీ. అన్నీ ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఇవి చేసే లోపల ఆల్మోస్ట్ 10:30 అయిపోయిందండి టైము. ఇంకా మా వారికి కూడా కొంచెం స్వీట్ తక్కువేసాను కదా, చక్కెర ఇష్టంగా తిన్నాను. అంతేనండి రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుండండి నిహారిక హోమ్ బ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. నేను చూపిస్తాను చూడండి, చాలా చక్కగా లోపల కూడా మంచిగా ఉక్కైంది అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.